నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మన వీడియోస్ని చూడవచ్చు. ఈరోజు సింప్లెక్స్ మెటల్ డిటెక్టర్ తీసుకొని అనంతపూర్ నుంచి ఒక కస్టమర్ వచ్చారు. వాటర్ ప్రూఫ్ డిటెక్టర్ కావాలనేసి దానికి సంబంధించిన ట్రైనింగ్ ఈరోజు వీడియోలో చూద్దాం. చేయండి, ఫిట్టింగ్ చేయండి. ఇందాక చెప్పాను కదా ఎట్లా చేశానో అట్లాగే చేయండి. మీకు దానికి 2 వాచర్స్ ఉన్నాయా? 2 వాచర్స్ ఉన్నాయి కదా. ఒక వాచర్స్ అన్న లాక్ చేసుకోండి, లాక్ చేయండి. అట్లా కాదు, ఇది మీ వైపు ఉండాలి. అది అదే 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 అంతే, అట్లనే పెట్టి. ఒకటి పెట్టి ఫస్ట్ ఇటు నుంచి పెట్టాది. నువ్వు అసలు యాక్చువల్గా దాన్ని చూడదు, నీకు కనిపిస్తుందా? ఇక్కడ ఇది ఎట్లా పెడతావు? ఆ బొక్క కనిపించాలి కదా. ఆ బొక్క కనిపించాలంటే నువ్వు ఫస్ట్ సెట్ చేసుకోవాలి. అది బొక్క మళ్ళీ కొత్త బొక్క చేస్తావా? అది కరెక్ట్ లోపలికన్నా చేయి, సెట్ అన్నా చేయి. చేసినావా? చేసి ఇక్కడికి వెళ్ళి పెట్టు. అది అవతల పెట్టు. వాచర్ వెరీ గుడ్. ఆ వాచర్ అలా పెట్టి టైట్ చేసేయి. దీన్ని ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. వాటర్ ప్రూఫ్, నీళ్ళల్లో మునిగినా కూడా ఏం కాదు. సీరియల్ నెంబర్ మాత్రం పోకుండా చూసుకోండి. సీరియల్ నెంబర్ పోతే వారంటీ అయితే రాదు. కాబట్టి అదొక్కటి చూసుకొని ముందుకెళ్ళండి, సరిపోతుంది. ఓకే, ఫిట్టింగ్ అయితే ఓకేనా? అర్థమైందిగా మీకు ఇందాక నేను ట్రైనింగ్ ఇచ్చింది. జస్ట్ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేసేసి ఇది ఉంది కదా, ఇది దీంట్లో దూర్చండి. ఉల్టా ఉల్టా ఉల్టా. అట్లా ఎలా పెడతారు చెప్పండి? అట్లెట్లా? రైట్, వెరీ గుడ్. పెట్టండి. ఇది ఇట్లా అనుకొని డైరెక్ట్ ఇట్లా కింద కూర్చున్న తర్వాత కొన్ని కింద కూర్చోండి. ఇది లాక్ చేసుకోండి ఫస్ట్. లాక్ చేసి ఇది కొంచెం పైకి లేపుకోండి. ఇది పైకి లేపి హైట్ కావాలి కదా మీకు, హైట్ని బట్టి పెంచుకోవాలి దాన్ని. చాలా మొత్తం బయటకు అనకుండా ఇది లాక్ చేసేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది లాక్ చేసుకోండి, కంగారు పడకండి. తర్వాత ఇప్పుడు కావాలంటే పైనది ఇంకా హైట్ కావాలంటే ఇంకా హైట్ ఓపెన్ చేసుకోండి. పైనే పెట్టి చేయండి మీరు, కింద ఎందుకు? మళ్ళీ కింద పడితే కింద ఇది ఇరిగిపోతుంది. మరి ఇరగదులే కానీ మళ్ళీ ఎందుకు అట్లా మొత్తం గుంజేసినావా? ఎందుకు అట్లా? తెలుస్తుంది కొంచెం మన హైట్ని బట్టి. చాలండి, మరి ఎక్కువ వద్దు. అయిపోయిందిగా. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోండి, రౌండ్గా చుట్టి జాగ్రత్తగా పెట్టండి. ఇరిగిపోతే మాత్రం వ్యారంటీ ఉండదు. దానంతకు అది ప్రాబ్లం వస్తే మీకు కొత్త పీస్ అయితే వస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ క్యాప్ ఉన్నది చూసారా? క్యాప్ ఉన్నది ఛార్జింగ్, క్యాప్ లేని దాంట్లో పెట్టాలి. ఆడ ఒక బ్లాక్ పిన్ ఉంటుంది, చాలామంది ఒత్తేస్తుంటారు. ఆ బ్లాక్ పిన్ ఇరిగిపోవడము, ఆ వైట్ పిన్లన్నీ దగ్గరికి అవ్వడం జరుగుతుంటాయి. అట్లాంటప్పుడు మీరు ఇక కొత్తది కొనాల్సి వస్తుంది. జాగ్రత్తగా పెట్టండి. ఇరిగిపోతే మాత్రం వ్యారంటీ కంపెనీ వాళ్ళు ఇవ్వరు. జాగ్రత్తగా ఏమీ లేదు. దీన్ని ఇక్కడ మీకు ఇది ఒక బ్లాక్ పిన్ ఉందా? ఆడ గాడి ఏడుంది చూడండి. ఆ గాడిలో ఇట్లా తిప్పామనుకోండి, అయిపోయింది. ఇంతే, ఇట్లా పెట్టుకోవాలి. అటు ఇటు తిప్పినామంటే వచ్చేస్తుంది. ఇంతే, ఓకేనా? అంతే, ఎక్కువ టైట్ వద్దు, జస్ట్ ఇట్లా చేస్తే టైట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు మిషన్ ఎప్పుడు కూడా 1/2 ఫీట్ హైట్ పెట్టి ఆన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం పట్టుకోండి. మిషన్ 1/2 ఫీట్ హైట్ పెట్టి ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ఆన్ చేయకూడదు. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇది ఉంది కదా, మిషన్ ఎప్పుడు ఒక 1/2 ఫీట్ హైట్ పెట్టి ఆన్ చేసుకోవాలి. ఈ బటన్ ఉందా, ఈ సెట్టింగ్స్ బటను, ఈ సెట్టింగ్స్ బటన్ మనం ఇటు ఒత్తి పట్టుకుంటే మిషన్ ఆన్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మిషన్ ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ మోడ్స్ ఉన్నాయి చూసారా? ఈ బటన్ ఒత్తామనుకోండి పక్కకు వస్తాం. చూసారా? 1లోకి వచ్చినాం. అంటే చెట్లు గడ్డి ఉంటే అందులో వాడండి, మరీ ఎక్కువ చెట్లు గడ్డి ఉంటే రెండిట్లో పెట్టుకోండి. మళ్ళీ ఇట్లా ఉందంటే సముద్రము నీళ్ళు ఇది. మళ్ళీ ఇట్లా వచ్చినామంటే ఇది ఆల్ మెటల్స్. మళ్ళీ ఇటు వచ్చామంటే ఇటు వస్తాము. ఇది జనరల్ మోడ్, ఓపెన్ ల్యాండ్ కానీ ఉత్త భూమి కానీ దీంట్లో పెట్టుకోండి. ఇంట్లో
పొలాలలో కానీ ఉత్త భూమి మైదానం అట్లాంటి దాంట్లో పెట్టుకోండి. తర్వాత ఇంకా మనం అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఏది ఉన్నా సరే, ఆ బండ ఉన్నా ఉత్త భూమి ఉన్నా కూడా దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఐరన్ అన్నది ఎప్పుడు కూడా ఆఫ్లో ఉంటుంది. ఐరన్ ఆన్ చేయాలంటే ఈ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ ఒత్తినామంటే కిందికి వస్తాం. ఇప్పుడు దీన్ని ఇక్కడికి తీసుకొని రావాలి. ఇట్లా ఒత్తి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బ్లాక్ ఉంటే ఐరన్ ఆఫ్ అనమాట. ఐరన్ ఆఫ్ అయిపోతుంది. మైనస్ కానీ ప్లస్ కానీ వత్తగానే ఐరన్ ఆన్ అవుతుంది. వైట్లో వచ్చిందంటే ఐరన్ ఆన్ అయినట్టు. ఓకే, ఐరన్ వద్ద అనుకుంటే మళ్ళీ ప్లస్ వస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇంతే అనమాట సెట్టింగ్స్. అయితే గోల్డ్కి వస్తుంది, బ్లాక్ వస్తే ఐరన్ ఆఫ్ అవుతుంది, ఐరన్ ఆఫ్ అయిపోతుంది. బ్లాక్ వస్తే ఆన్, వైట్ ఉంటే ఐరన్ అన్నది ఆన్ అవుతుంది అనమాట. మిషన్ ఆఫ్ చేసి మళ్ళీ మిషన్ మనం ఐరన్ ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఐరన్ ఆన్ చేసినాము, అప్పుడు ఐరన్ ఆన్లో ఉంటుంది. మిషన్ ఆఫ్ చేసినప్పుడు ఐరన్ అన్నది ఆఫ్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, దాని తర్వాత ఇక మీరు అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. 0 నుంచి 20 వరకు వస్తే ఐరన్ వద్దనుకుంటే ఐరన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, సెట్టింగ్స్ ఇట్లా వదిలేసేసి ఇక్కడికి వచ్చి ఇది మన ఇప్పుడు ఐరన్ అయితే ఆఫ్లో ఉంటుంది. 21 నుంచి 32 వరకు గోల్డ్ అనమాట. ఇందాక నేను డెమో ట్రైనింగ్ కూడా ఇచ్చాను నేను. అదే కనుక మీకు 80 నుంచి 85 వరకు సిల్వరు, 86 నుంచి 99 వరకు కాపరు. ఇక్కడ బ్యాటరీ చూపిస్తుంది చూసారా, బ్యాటరీ డౌన్ ఉంటే బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేసుకోవాలి. ఎట్లా ఛార్జింగ్ చేయాలన్నది కూడా నేను చెప్తాను. ఇది వాటర్ ప్రూఫ్, నీళ్ళల్లో ముంచినా కూడా ఏమీ కాదు. వరల్డ్లో ఫస్ట్ వాటర్ ప్రూఫ్ డిటెక్టర్ అనమాట. ఈ సెట్టింగ్స్ అని వస్తున్నా మన కింద సెట్టింగ్స్ ఉంటాయి చూసారు కదా, ఈ సెట్టింగ్స్ అని వస్తాగానే ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ పెంచాలన్నా తగ్గించాలన్నా, మైనస్ అంటే తగ్గుతుంటుంది, ప్లస్ అంటే పెరుగుతుంది సౌండ్. ఓకే, మీకు ఎంత కావాలంటే పెట్టుకోండి. మళ్ళీ ఈ బటన్ వస్తే పక్కకు వస్తాం చూసారా, ఇది ఏదైనా మెటల్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా అనండి, ఇక్కడ పక్కకు వచ్చాను చూసారా, ఇది ఐరన్ ఆఫ్. ఆల్రెడీ చెప్పాను నేను ఐరన్ ఎట్లా ఆఫ్ చేయాలన్నది. బ్లాక్ ఉంటే ఐరన్ ఆఫ్లో ఉన్నట్టు. మళ్ళీ ఇట్లా వస్తాగానే మనం ఇక్కడికి వస్తాం. ఇది ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ రెండు ఫ్రీక్వెన్సీ ఎప్పుడు F2లో ఉండనియండి. మళ్ళీ ఇట్లా అనగానే లాస్ట్కి వస్తాం. ఈ లాస్ట్కి వచ్చాను చూసారుగా, ఇక్కడ కనిపిస్తుంది నల్లగా. ఇప్పుడు సౌండ్ బయటికి రాకుండా ఉండాలంటే దీన్ని ఒత్తాలి. దీన్ని ఒత్తినాం అనుకోండి, ఇక్కడ కిందికి వచ్చాను చూసారు కదా, కిందికి వచ్చిన తర్వాత బ్లూటూత్ ఆన్ చేయాలంటే ప్లస్ అని ఒత్తండి. ఇక్కడ ప్లస్ అని ఒత్తగానే బ్లూటూత్ అన్నది ఆన్ అవుతుంది అనమాట. అంటే బ్లూటూత్ ఆన్ అయిందంటే సౌండ్ బయటికి రాదు. మన ఇంట్లో వాడే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నామంటే సౌండ్ బయటికి రాదు. ఇప్పుడు బ్యాక్ వచ్చామనుకోండి, చూడండి ఇక్కడ బ్లూటూత్ సింబల్ వస్తుంది. సౌండ్ అప్పుడు మనకు ఇప్పుడు బ్లూటూత్ కనెక్షన్ కాకపోతే సౌండ్ బయటికి కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు సౌండ్ బయటకు వస్తుందా, సౌండ్ బయటకు వస్తుంది. ఎందుకంటే బ్లూటూత్ కనెక్ట్ కాలేదు కదా. అదే కనుక మనము బ్లూటూత్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ మన ఇంట్లో ఉంటాయి, అది మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో నోక్తా డిటెక్టర్స్ అని వస్తుంది, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు సౌండ్ బయటికి రాదన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ సింబల్ మనం తీసేయాలంటే మళ్ళీ సెట్టింగ్స్ వద్దండి, లాస్ట్కి తీసుకొని రండి దీన్ని. ఇట్లా లాస్ట్కి వచ్చిన తర్వాత కిందికి రావాలంటే ఈ బటన్ వత్తగానే కిందికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు మైనస్ అని వత్తగానే బ్లూటూత్ అనేది ఆఫ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు బ్లూటూత్ పోయింది. బ్లూటూత్ సౌండ్ బయటికి రాదన్నమాట. సౌండ్ అన్నది చెవులనే ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉంటే దాని ద్వారా. మళ్ళీ సెట్టింగ్స్ వత్తగానే మళ్ళీ ఇక్కడికి వస్తాం. మళ్ళీ లాస్ట్కి వచ్చామనుకోండి, ఇక్కడ మీకు కిందికి రావాలి. ఇక్కడ దీని పైకి వచ్చిన తర్వాత కిందికి రావాలంటే ఈ బటన్ వత్తాలి. ఈ బటన్ వత్తగానే కిందికి వస్తాం. ఆల్రెడీ బ్లూటూత్ గురించి చెప్పాను. ఇట్లా వత్తగానే ఇట్లా పక్కకు వచ్చాను చూసారు కదా, ఇది మనం ప్లస్ అని వత్తగానే వైబ్రేట్ అవుతుంది అనమాట, సౌండ్ వస్తుంటుంది. మైనస్ అంటే ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఇట్లా వత్తగానే స్క్రీన్ యొక్క బ్రైట్నెస్, ఇందులో స్క్రీన్ బ్రైట్నెస్ పెంచాలన్నా తగ్గించాలన్నా. మళ్ళీ ఇట్లా వస్తామనుకోండి, లైట్ వస్తుంది. ఇప్పుడు దీనికి వచ్చాం కదా, ఇక్కడ ప్లస్ అని వత్తగానే కింద లైట్ వస్తుంది. చూడండి లైట్ వస్తుందా కింద. వద్దనుకుంటే మనం మైనస్ అని వత్తండి. ఇంతే అనమాట సెట్టింగ్స్. మళ్ళీ ఇట్లా అంటే బ్యాక్ వచ్చేస్తాం, నైట్ పూట కావాలంటే. ఓకేనా, మీకు మెటల్ ఇంతే సెట్టింగ్స్ అనమాట. ఈజీ. ఒకసారి పట్టుకోండి దాన్ని. రాయి ఉన్న రప్పు ఉన్న సిగ్నల్ వెళ్తుంది. ఇట్లా పట్టుకోండి దీన్ని. మీరు ఒకసారి ఇట్లా పట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఒక రాయి ఉంటే కూడా చాలా మిషన్లు అయితే సిగ్నల్స్ అయితే పోవు. దానికి గోడకు అడ్డం పెట్టండి. పెట్టిర్రా, ఇది పట్టుకోండి ఒకసారి. పెట్టిర్రా, ఇది అండి. ఇప్పుడు చూడండి, రాయి ఉంటే కూడా సిగ్నల్ వెళ్తుంది. మనం ఇక్కడ సౌండ్ వస్తుందా అంటే రాయి ఉన్నా రప్పు ఇంకా దూరం పెడుతున్నాం మనం, దూరం పెడుతున్నా కూడా సిగ్నల్ వస్తుంది. రాయి ఉన్నా రప్పు ఉన్నా కూడా సిగ్నల్ అయితే వస్తుంది. అంటే ఒక గోడ లోపల ఉన్నా వస్తుంది. ఒక వస్తువు అన్నది పెట్టేసేసి దానిపైన రాయి పెట్టి, బంగారం ఉన్నా, గోల్డ్ ఉన్నా, సిల్వర్ ఉన్నా, కాపర్ ఉన్నా, ఏది ఉన్నా వస్తుంది. అంటే రాయి ఉన్నా, ఇప్పుడు చాలా మంది ఒక వస్తువు బిందెనో కుండనో పెట్టి దానిపైన రాయి పెట్టిరు అనుకోండి, సిగ్నల్స్ చాలా డిటెక్టర్లు పట్టుకోవు. ఇది అలా కాదు. ఇప్పుడు మీరు చూసారుగా, గోడ అవతల పెట్టినా కూడా క్యాచ్ అయింది. అంటే రాయి ఉంటే కూడా సిగ్నల్ అన్నది, అంటే మెటల్ పైన రాయి పెట్టినా కూడా సిగ్నల్ వెళ్తుంది. చాలా అన్నది పోదన్నమాట, అది రిఫ్లెక్షన్ అయిపోతుంది.
ఇంతే సెట్టింగ్స్ అనమాట. బ్యాటరీ ఇక్కడ ఉంది చూసారు కదా, బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవాలి. ఇది లాంగ్ ప్రెస్ చేసామంటే మిషన్ అన్నది ఆఫ్ అయిపోతుంది. చూడండి ఆఫ్ అయిపోయింది. ఇట్లా పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఛార్జింగ్ ఎట్లా పెట్టాలన్నది కూడా నేను చూపిస్తాను. ఇది మొత్తం ఇప్పుడు తీసేసేయండి, డిస్మాంటింగ్ చేసేసుకోండి మొత్తం. ఫస్ట్ ఇది ఇప్ప తీసుకోవాలి. ఇప్ప తీసుకున్న తర్వాత ఛార్జర్ ఇక్కడ ఉంది, ఛార్జర్ ఉందిగా, ఇది ఛార్జర్ ఇక్కడ పెట్టి చూసుకోవాలి. అంతే ఛార్జర్ అన్నది. ఇది ఓపెన్ చేయండి. తీసేదా ఇట్లా గుంజండి, అంతే. ఇంకా తీసేసా. ఇది ఉందిగా, ఇది ఇప్పుడు ఇది పైకి అనండి, ఇది పైది అన్నారు కదా. ఇప్పుడు ఛార్జింగ్ దీంట్లో పెట్టాలి. ఇది ఉందా, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇది ఉందా, క్యాప్, దానికి క్యాప్ ఉందిగా. ఇప్పుడు దీన్ని ఈ బొక్కలో పెట్టాలి. ఈ గ్రీన్ది కనిపిస్తుందా, ఈ గ్రీన్ది బొక్కలో పెట్టాలి. జాగ్రత్తగా పెట్టాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తే పోతుంది. గట్టిగా ప్రెస్ చేయకుండా నిదానంగా అటు ఇటు తిప్పితే కూర్చుంటుంది. అట్లా పెడితే ఇక నువ్వు మళ్ళీ ఇరిగిపోయిందనుకో ఇబ్బంది పడతావు. మళ్ళీ ఇరిగిపోతే వ్యారంటీ ఉండదు. నేను పెడతాను చూడు. ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ది ఉందా, నేను పెడతా. గ్రీన్ కలర్ ఉందా, గ్రీన్ కలర్ది ఈ సందులో కూర్చోవాలి. జాగ్రత్త కూర్చోబెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు తిప్పేసే. వెరీ గుడ్. అంతే. ఇది దీంతో అడాప్టర్ కంపెనీ వాడు ఇవ్వడు, మన ఇంట్లో వాడే ఛార్జర్ ఉంటుందిగా, చాలా లైట్గా సరిపోతుంది. దీంట్లో పెట్టుకోండి. టైట్ అయిన తర్వాత తిప్పండి, లేదంటే లైట్ ఒక 2-3 థ్రెడ్డింగ్స్ ఎక్కినా పర్లేదు. ఇది దీంట్లో పెట్టేసుకోండి. ఇట్లా ఈ అడాప్టర్ అయితే రాదు. గట్టిగా వద్దండి. ఇప్పుడు కింద పెట్టండి. అది స్క్రీన్లో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా, ఎక్కుతుంది కదా. అట్లా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఛార్జింగ్ ఫుల్ అయిపోతే తీసేయాలి. ఆగిపోతుంది ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది. దానంతా అయిపోతుంది. తీసేయండి. ఇంకా తీసి ప్యాక్ చేసాను. ఎంతసేపు పెట్టినా ఏం పెద్ద